Hello viewers, myself Dr. Sri Krishna, consultant pediatrician for last 25 years from Hyderabad. ఈరోజు అతి ముఖ్యమైన విషయము మన పిల్లల్లో వచ్చే దగ్గుల్లో అతి ముఖ్యమైన కారణమైన ఆస్తమా గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆస్తమా అనగానే ఇదేంటి, ఇది పెద్దవాళ్ళలో వచ్చే రోగం కదా, లేదా బాగా వయసు ముదిరిపోయి ఈ చివరి రోజుల్లో బాగా ఆయాసపడ్డమే ఆస్తమా కదా అని అందరికీ ఒక అపోహ ఉంటుంది. ఇది కేవలం నేను అన్నట్టు అపోహ మాత్రమే. పిల్లలలో కూడా ఈ ఆస్తమా అనేది ఉండే అవకాశం ఉంటుంది. మరి అది ఆస్తమా అంటే ఏంటి అసలు? అంటే మనకి అవగాహన లేక ఆస్తమా అంటే ఏంటో కేవలం పెద్దవాళ్ళలోనే వస్తుంది, లేకపోతే చాలా ముసలి వాళ్ళలో చనిపోయే ముందర వస్తుంది అని అనుకుంటాము. కానీ నిజం చెప్పాలంటే మన దేశంలో దాదాపు వచ్చే సగం దగ్గులు, ముఖ్యంగా జ్వరం లేకుండా ఎవరైనా పదే పదే దగ్గుతూ ఉన్నట్లయితే అతి ముఖ్యమైన కారణము అది ఆస్తమా అని చెప్పాలి. అది పిల్లల్లో అయినా పెద్దవాళ్ళలో అయినా కూడాను అది ఆస్తమానే కారణం. అంటే దీన్నే మనము ఉబ్బసం అని తెలుగులో అంటాము. ఇది కేవలం పెద్దవాళ్ళలోనే కాకుండా చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం చాలా ఉంది. మరి ఇది ఎందుకు వస్తుంది, ఇది ఉన్నట్టు మనం ఎలా తెలుసుకోవాలి అన్నట్టయితే ముఖ్యంగా మీరు కొన్ని లక్షణాలు చెప్తాను. ఈ ఆస్తమాలో ఏం జరుగుతుంది అన్నట్టయితే ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తున్నానండి. మామూలుగా మన శ్వాసనాళం అంటే మన గాలి తీసుకునే దారి అనేది ఇలా పెద్దగా ఉంటుంది, ఇంత మాత్రంగా ఉంటుంది పెద్దవాళ్ళకి. అయితే ఎప్పుడైతే ఈ ఆస్తమా లక్షణాలు ఉంటాయో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇవి మెల్లిగా కుంచుకుపోతుంటాయి. అంటే చూడండి, ఇది ఇంతనే ఉంది బయట నుంచి అయితే, కానీ లోపల ఈ గాలి వెళ్ళే దారి మాత్రం చిన్నగా మారిపోయింది. దీన్ని మనము సరైన చికిత్స ఇస్తే మళ్ళీ నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ సరైన చికిత్స కనుక లేక మనం ఏవేవో పైపైన మందులు, టెంపరీ మందులు ఇచ్చినట్లయితే అంటే పదే పదే జలుబు దగ్గులు వస్తూ, ముఖ్యంగా ఈ దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ కాగానే లేదా చలికాలంలో కానీ దగ్గు ఇలా వస్తున్నట్టయితే చాలామంది మామూలు మందులతోటి సరిపెట్టేద్దామని చూస్తారు. అలా చేసినట్లయితే ఒక్కొక్కసారి దాదాపు ఇక్కడ చూడండి, ఇది మొత్తం మూసుకుపోయింది. అంటే పిల్లలు గాలి వదలడం కష్టమే, గాలి తీసుకోవడం కష్టమే. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో వెంటనే వాళ్ళు ఎమర్జెన్సీలో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. అలాగే ఆ ఎమర్జెన్సీలో వాళ్ళకి హై ఆక్సిజన్ ఇవ్వడము, పెద్ద పెద్ద మందులు వాడడం అనేది అవసరం పడుతుంది. ఒక్కొక్కసారి ఇది ప్రాణాంతకం కూడా మారుతుంది. కాబట్టి ఈ ఆస్తమా అనే రోగం గురించి, ఇది కేవలం అందరి పిల్లల్లో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ మాత్రమే, ఇది పెద్దవాళ్ళలో మాత్రమే వస్తుంది అనే అపోహలు వీడి ఎవరెవరికైతే జ్వరం లేకుండా పదే పదే దగ్గుతున్నట్టయితే ఇది ఆస్తమాకి సంబంధించినదా అని మీ పిల్లల డాక్టర్కి చూపించి తెలుసుకోవడం చాలా మంచిది. ఇంకపోతే దీనికి వేరే కొన్ని లక్షణాలు ఉన్నాయి. అంటే ఈ ఆస్తమాకి సంబంధించిన లక్షణాలు ఏంటి అంటే, చిన్నపిల్లల్లో మనము ముఖ్యంగా దగ్గు రూపంలో ఉంటుంది, అంటే పొడి దగ్గులాగా ఉంటుంది. పెద్దవాళ్ళకి ఏంటంటే అది ఇట్లా బాగా ఆయాసంలాగా వచ్చి పిల్లి కూతల్లాగా వస్తూ ఉంటాయి. చిన్నపిల్లల్లో ఇలా పిల్లి కూతలు అంటే కుయ్యమని పిల్లి కూతలే కాకుండా ఈవెన్ బాగా విపరీతంగా దగ్గు వస్తూ ఉంటుంది, పొడి దగ్గు వస్తూ ఉంటుంది. సో వాళ్ళు కంటిన్యూస్గా దగ్గుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ పొడి దగ్గు అనేది ఎప్పుడు ఎక్కువ వస్తుంది అన్నట్టయితే, సడన్గా వాతావరణం మారిపోయి చల్ల గాలి తగిలిన చలికాలంలో కానీ, లేదా వాతావరణం సడన్గా వర్షం వచ్చి చల్లగా అయిపోయినా కూడాను ఈ పొడి దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆ సమయంలో ఈ శ్వాసనాళాలు ఇలా ఉండాల్సినవి ఇలా చిన్నగా అయిపోతాయి, వెంటనే వాళ్ళకి దగ్గుతోటి మొదలవుతుంది. అలాగే కొంతమందికి పగలంతా బాగానే ఉంటుంది, పగలంతా సూర్యరశ్మి ఉండి వేడిగా ఉంటుంది కదా, అప్పుడు బాగానే ఉంటారు. సాయంత్రం కాగానే మెల్లిగా దగ్గడం మొదలు పెడతారు. ఒకసారి రాత్రంతా కూడా దగ్గుతూ ఉంటారు. ఇలా దగ్గడం వల్ల వాళ్ళకి ఆస్తమా ఉందా అని చెక్ చేయించుకోవడం చాలా మంచిది. అంతేకాదు, ఇలాగే ఈ పర్టికులర్గా వింటర్ సీజన్లో కానీ, లేకపోతే ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు చల్లగాలి ఎక్స్పోజ్ అయినా కూడాను ఈ వెంటనే దగ్గు వస్తే ఇది ఆస్తమా అయి ఉంటుంది అని మనం అనుకోవాలి.
అలాగే ఎండాకాలంలో కూడా ఈ ఆస్తమా వచ్చే అవకాశం ఉంది సుమా. ఏంటి అంటే చాలామంది పిల్లలకి ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఎండ వేడిలో ఉన్నప్పుడు చల్లటి వస్తువులు తీసుకుంటూ ఉంటారు. అంటే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ కానీ, లేదా బాగా ఎండగా ఉన్న ప్లేస్ నుంచి సడన్గా ఏసీ వేసి 16 డిగ్రీలు 20 డిగ్రీలు ఉన్న ఏసీ లోపల రూమ్లోకి రావడము, లేదా చల్లగా ఉన్న ఏసీ రూమ్లోంచి వెంటనే బయటికి పోవడం వల్ల వెంటనే ఈ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్కి ఈ గొంతు రియాక్ట్ అయినట్టయి వెంటనే దగ్గు మొదలవుతుంది. అంటే ఇవన్నీ కూడాను అంటే బయట దుమ్ము ధూళి వల్ల ఎక్స్పోజ్ అయినప్పుడు వచ్చే పొడి దగ్గు, లేదా ఈ టెంపరేచర్స్ మారినప్పుడు అంటే వాతావరణం మారినప్పుడు వచ్చే దగ్గులు, పొడి దగ్గులు, అలాగే రాత్రిపూట వచ్చే పొడి దగ్గు, వీటన్నిటికీ ముఖ్యమైన కారణము ఆస్తమా అని తెలుసుకోండి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఈ జలుబు దగ్గులే ఉన్నాయి, మామూలు ఇన్ఫెక్షన్ అయి ఉంటుందిలే అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కన్నా ముఖ్యంగా మెడికల్ షాపులలోకి వెళ్ళి అక్కడ పోయి మందులు వాడుతుంటే మెడికల్ షాప్లో చాలామంది కూడాను ఈ యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు. యాంటీబయాటిక్స్తో పాటు రకరకాల దగ్గు ఆగిపోయే మందులు ఇస్తూ ఉంటారు. కానీ సమస్య ఒకటి, మందు ఇంకొకటి. ఇలా చేయడం వల్ల పిల్లలకి నష్టమే జరుగుతుంది తప్పిస్తే ఏ రకమైన లాభం ఉండదు. కాబట్టి ఎప్పుడైనా కూడాను ఈ జ్వరం లేకుండా పొడి దగ్గు పదే వస్తున్నట్టయితే అది ఆస్తమా లక్షణం అయ్యి ఉంటుంది అని డాక్టర్ చూపించుకొని దానికి తగ్గ మందులు మాత్రమే వాడండి. కానీ ఏ యాంటీబయాటిక్స్ కానీ లేదా రొటీన్ దగ్గు మందులు కానీ వాడకూడదు. అలాగే ఇది ఆస్తమానే అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు నెబులైజర్ లాంటివి కూడా వాడడం ఎంత మాత్రం మంచిది కాదు. డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ఆయనతో సరైన పరీక్షలు చేయించి డయాగ్నోస్ చేస్తే దానికి తగ్గ మందులు వాడుకోవడం మంచిది.